పొటాటో డంప్లింగ్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్, నిమ్మకాయ చెక్క, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, వెన్న, వెల్లుల్లిపాయలు, ఇంకా సీజనింగ్. ఇటాలియన్ సీజనింగ్ అంటారు. ఒక 5-6 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి రెడీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, అండ్ నౌ విల్ స్టార్ట్ కుకింగ్. చాలా ఈజీ దీన్ని తయారు చేసుకోవడం. ఇంట్లో మీరు కూడా చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేవి. ఒక్క ఇటాలియన్ సీజనింగ్, బ్రెడ్ క్రమ్స్ ఇట్లాంటివి తప్ప అవి తెచ్చుకోవచ్చు. లేకపోయినా కూడా కార్న్ఫ్లేక్స్ కానీ, లేకపోతే బాగా డ్రై అయిపోయిన బ్రెడ్ ఉంటుంది కదా, పాత బ్రెడ్, దాన్ని బాగా రోస్ట్ చేసేసుకొని క్రమ్ చేసుకుంటే కూడా బ్రెడ్ క్రమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా తయారు చేసుకొని మీరు ఈ డిష్ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వెల్లుల్లి చాప్ చేసుకున్నాం కదా, దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుంటాం. అలాగే కోరియాండర్ ఫైన్ చాప్ చేసుకోవాలి. ఇలాంటి వంటలన్నీ చేసేటప్పుడు నాకు ఒక మన ట్రెడిషనల్ వంట గుర్తొస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ పాటి కనెక్ట్ అయిపోయి ఉంటారు. అదేంటో ఈ పిండి కలిపేటప్పుడు, లేకపోతే ఈ డంప్లింగ్స్ వేగేటప్పుడు చెప్తా. టైం దొరుకుతుంది మనకి, అప్పుడు ఆ కథ చెప్పుకుందాం. ఓకే, కొత్తిమీర తరిగేసుకున్నాం. ఇది కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాం. ఈ పదార్థానికి చేతులు పెట్టక తప్పదు, పెట్టేసుకున్నాం. గ్రేటర్, తురుము. ఈ పెద్ద కన్నాలు ఉన్న తురుము తీసుకొని ఈ ఉడికించిన బంగాళాదుంపని ఇలాగా తురిమేసుకోవాలి. ఎందుకంటే మ్యాష్ చేయాలి దీన్ని. జనరల్గా మనం మ్యాష్ చేసేసినట్లయితే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ లంప్స్ రావడానికి, అంటే ఉండలు, బంగాళాదుంపలోని ఉండలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మ్యాష్ చేసేస్తే అలాంటి ఉండలన్నీ కూడా క్లియర్ అయిపోయి స్మూత్ పేస్ట్ వస్తుంది. పొట్టి బంగాళాదుంప ఈ విధంగా మ్యాష్ చేసుకొని దాంట్లోనే కొన్ని సింపుల్ ఫ్లేవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ లైక్ సీజనింగ్ అంటాం కదా, ఉప్పు, మిరియాల పొడి, ఆరిగానో ఇలాంటివి వేసేసుకొని చక్కటి మిశ్రమం తయారు చేసుకొని కూడా తినేయచ్చు. చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, తింటారు ఇష్టంగా. ఫుడ్ కూడా మంచి హెల్దీ ఫుడ్. లైక్ ఆఫ్ కోర్స్ పొటాటో ఈజ్ నాట్ సో హెల్దీ కంపేర్డ్ టు అదర్స్. కాకపోతే ఎప్పుడైనా మనం కార్బ్స్ కావాల్సి వస్తాయి కాబట్టి బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. బంగాళాదుంపని బాగుంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నమాట. కానీ ఈ బంగాళాదుంపని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎప్పుడు కనిపెట్టారో ఆహారపు పదార్థం కింద, లేకపోతే తినే వస్తువు కింద, కానీ అసలు ఎన్ని రకాల వంటలు కదా. అత్యధికంగా తినే పదార్థం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది బంగాళదుంపే అనుకుంటా. ఎన్ని రకాలుగా తయారు చేస్తారో దీన్ని కదా. దీంతోనే చిప్స్ చేస్తారు, ఫ్రైస్ చేస్తారు, మ్యాష్ పొటాటోలు చేస్తారు, ఇంకా దీంతో ఇట్లాంటి డంప్లింగ్స్ తయారు చేస్తారు. ఏం చేసినా అన్నింటికి నేనున్నా అనుకుంటూ వస్తుంది. అన్నింటికి ముడి పదార్థం కింద, మెయిన్ ఇంగ్రీడియంట్ కింద బంగాళదుంప ఉంటుంది. గ్రేట్. ఓకే, వెల్లుల్లిపాయని తరిగి వేసుకున్నాం, కొత్తిమీర తరిగి వేసుకున్నాం, అలాగే బంగాళాదుంపని ఈ విధంగా గ్రేట్ చేసేసుకున్నాము. దీన్ని మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటున్నాం. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నా, సీజనింగ్స్ వేసుకుంటున్నా, అండ్ ఉప్పు వేసుకుంటున్నాను.
ఓకే, చాలు. దాంతోపాటు తడి పీల్చుకోవడానికి కాస్త క్రిస్ప్గా ఉండడానికి బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాం. అప్పటికి సరిపోదు, కొంచెం బైండింగ్ కూడా కావాలి, అంటే ముద్ద కట్టడానికి కానీ విడిపోకుండా ఉండడానికి మైదా పిండి. బంగాళదుంప గట్టిగా ఉండి ఉడికించుకున్న తర్వాత కూడా తడిదనం తక్కువగా కనుక ఉంటే మైదా పిండి తక్కువగా పడుతుంది, విచ్ ఈస్ గుడ్. మైదా పిండి ఎక్కువ పడితే టేస్ట్ కొంచెం సప్రెస్ అవుతుంది. ఓకే, మైదా డామినేట్ చేస్తుంది కదా, అందుకని. మిగిలిన బ్రెడ్ క్రమ్స్ కూడా వేసేస్తాం. గుర్తొచ్చిందా మీకేంటో? నాకు గుర్తొచ్చిన వంట, మన ట్రెడిషనల్ వంట వడలు. పచ్చి శనగలు అలా నానబెట్టేసుకొని, నానడం ఒక్కటే పని దాంట్లో. పాపం ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారంటే మా సైడ్ అయితే అసలు వడలు కంపల్సరీ, ఫస్ట్ ప్రయారిటీ. ఇక వడలు చేసేంత టైం లేదు, వాళ్ళు వెంటనే వెళ్ళిపోతున్నారు అంటే శనగపిండితోటి బోండాలు తయారు చేస్తారు. అంటే ఒక రకమైన ఉల్లిపాయతో తయారు చేస్తారు అవి బోండాలు. ఫటాఫట్ అయిపోతుంది అది కూడా. ఈసారి ఇది తయారు చేసుకోవచ్చు. బంగాళదుంప ఉడికించడమే కాబట్టి మన చేతిలో ఉన్న పని. ఒక 10-15 నిమిషాల్లో ఉడికిపోతాయి బంగాళదుంపలు, బాగా ప్రెషర్ కుక్కర్లో పెడితే. ఈ విధంగా మ్యాష్ చేసుకొని డంప్లింగ్స్ తయారు చేసి పెట్టేసేయచ్చు. ఏం రా బాబు, అసలు ఇంటర్నేషనల్ ఫుడ్ పెడుతున్నారు మాకు అనుకోవాలి. ఓకే, రైట్. ఈ విధంగా బాల్స్ చేసి ఒక ఫ్లాట్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. మిగతావన్నీ కూడా అలా చేసేసుకొని కాల్ చేసుకుందాం. సో అలా చేసుకునే ముందు ఒక చిన్న ఇంగ్రీడియంట్ మిస్ అయ్యాం కదా, ఇది కూడా వేసేసుకున్నాం. కాస్త పుల్లదనం కోసం నిమ్మరసం. ఎక్కువ వేయకండి, మళ్ళీ నీళ్ళగా అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకొని కలిపేసుకుంటాం. నౌ డౌ ఈజ్ రెడీ. అలా తీసుకొని అలా చేసేసుకొని అలా తట్టేయాలి. బాగుంది కదా? సేమ్ షేప్లో మిగతావన్నీ కూడా తయారు చేసుకొని కుక్ చేసేసుకుందాం. రైట్, అన్నీ రెడీ అయిపోయాయి. ప్యాన్లో బటర్ వేసుకొని బటర్లో ఇవి కుక్ చేసుకుందాం. బటర్లో కుక్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. దాంతోపాటు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో టెక్స్చర్ వస్తుంది. క్రిస్ప్గా మంచిగా వస్తాయి. కంపేర్ టు ఆయిల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇటాలియన్ స్టైల్లో కూడా ఒకటి ఇంచుమించు ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. మీరు గమనించారేమో, మనం చేసాం ఇది వరకు షోలో వావేమి రుచిలో. నోకి పాస్తా అని తయారు చేసుకుంటాం. ఇంచుమించు ఇదే మిశ్రమంతో గోదావరి జిల్లాల్లో గవ్వలను తయారు చేస్తారు. అలాంటి స్టైల్లో ఇట్లా రబ్ చేస్తే ఫోర్క్ నుంచి కానీ చెక్క నుంచి కానీ ఇట్లా రొటేట్ అయ్యి వస్తుంది. దాన్ని వాటర్లో బాయిల్ చేసుకుంటాం. తర్వాత పాస్తా ప్రిపేర్ చేస్తాం. దాంతో నోకి పాస్తా అంటారు. అది కూడా ఇంచుమించు ఇదే మిశ్రమం ఉంటుంది.
నోమాడ్స్ అంటే గుర్తొచ్చింది, ప్రపంచంలోనే అత్యధికంగా నోమాడ్స్ ఇప్పటికీ ఉన్న దేశం ఏంటో తెలుసా? మంగోలియా. తక్కువ మంది ప్రజలు కూడా, అంటే జనసాంద్రత అంటాం కదా, 1 కిలోమీటర్కి ఎంతమంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు అని జనసాంద్రత అంటాము, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అది ఇప్పటికీ కూడా చాలా తక్కువ అన్నమాట. వాస్ట్ ల్యాండ్స్ ఉంటాయి అక్కడ, కానీ తక్కువ మంది ప్రజలు ఉంటారు. నోమాడిక్ లైఫ్ వాళ్ళకి ఇప్పటికీ ఇష్టం, దాన్ని ఇష్టంగా బతుకుతూ ఉంటారు. ఆ విధంగానే ఒక క్యారవాన్ లాగానో ఒక చిన్న బండి లాంటిది ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఫ్యామిలీకి సంబంధించినవి వస్తువులు మిగతా అన్నీ కూడా దాంట్లో సరిపోయేలాగా ప్యాక్ చేసుకుంటారు. డిఫరెంట్ ప్లేస్లు, బోల్డ్ అంత పచ్చిక మైదానాలు ఉంటాయన్నమాట వాళ్ళకి ఆ దేశంలో. అలా వెళ్ళిపోతూ ఓ మంచి ప్రదేశంలో క్యాంప్ వేసుకుంటారు. కొన్ని రోజులు, నెలలు అక్కడే ఉంటారు. సంచార జీవనం. ఓకే, ఆల్మోస్ట్ డన్. బంగాళదుంప ఆల్రెడీ ఉడికిపోయింది కదా, అదేం పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రెడ్ క్రమ్స్ కూడా అవసరం లేదు. మైదా పిండి వేసాం కాబట్టి ఆ మైదా పిండి మాత్రమే పచ్చిదనం అంటాం కదా, ఆ పచ్చిదనం పోయేంత వరకు కాసేపు కుక్ అయితే సరిపోతుంది. మిగతా అంతా కూడా రెడీగానే ఉంటాయి. సో రెండో వైపు నీట్గానే కుక్ అయిపోయింది, ఇది కూడా అయిపోయినట్లే. Since it is cooked, we are ready to go to presentation.